ఈరోజు నేను ఒక పెద్ద వీడియోతోటి మీ ముందుకు వచ్చానమాట. సో అది చూసుకుంటే పెద్ద వీడియో అంటే టైం లెంత్లో కాదు, బట్ టాపిక్లో. సో ఆ టాపిక్ ఏంటంటే యానిమే స్ట్రీమింగ్ రైట్స్ గురించి. వై యువర్ ఫేవరెట్ యానిమే ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ప్లేస్ అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు చాలామంది బేసికల్గా వచ్చే డౌట్స్, చాలామంది బేసికల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒక పర్సన్ని, సో బ్రో నాకు ఒక ఫేవరెట్ యానిమే ఉంది బ్రో, సపోజ్ నన్నే అనుకోండి. సో నాకు నాన్ బియోరీ అంటే పిచ్చి, బట్ నాన్ బియోరీ యానిమే చూసుకుంటే ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఎక్కడ అఫీషియల్గా అవైలబుల్లో లేదు. కానీ అమెరికాలో ఉంది, జపాన్లో ఉంది, అండ్ వెస్ట్రన్ సైడ్ అంతా అవైలబుల్లో ఉంది, క్రంచీ రోల్లో, నెట్ఫ్లిక్స్ వీటిల్లో. బట్ ఇక్కడ మాత్రం లేదు. నా పరిస్థితి ఏంటి? నేను ఎలాగ నాన్ బియోరీని చూసి ఎంజాయ్ చేయాలి అనే క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట అందరికీ. సో అలాంటి క్వశ్చన్స్ మీలో చాలామంది అనుకొని ఉంటారు. లైక్ ఇప్పుడు మీ ఫేవరెట్ యానిమే ఏంటి? ఒకవేళ ఓకే రీసెంట్ టైమ్స్లో వస్తున్నాయి, బట్ చెప్తా. Re:Zero అనుకుందాం. సో Re:Zero కొత్త సీజన్ చూసుకుంటే మనకి ఇప్పుడు జపాన్లో రిలీజ్ అయిన వెంటనే మనకి ఇండియాలో గంటకి రిలీజ్ అవుతుంది, అమెరికాలో కూడా గంటకి రిలీజ్ అవుతుంది. బట్ ఒక 2-3 years బ్యాక్ వెళ్ళిపోతే Re:Zero సీజన్ 1 వచ్చినప్పుడు జపాన్లో రిలీజ్ అయిన వెంటనే అమెరికాలో కూడా రిలీజ్ అయింది, బట్ ఇండియాలో లేదు. వై అనే క్వశ్చన్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఇదేంటి బ్రో, నాకు అటాక్ ఆన్ టైటాన్ అంటే చాలా ఇష్టం, కానీ అటాక్ ఆన్ టైటాన్ ఎప్పటికీ కూడా క్రంచీ రోల్ తీసుకుని రావట్లేదు. నేనేమో మిగతా ప్లాట్ఫామ్స్కి డబ్బులు పెట్టలేను. అటాక్ ఆన్ టైటాన్ క్రంచీ రోల్ తీసుకొస్తే నా దగ్గర క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ ఉంది, వాడు దాంట్లో చూద్దామంటే ఇప్పటికీ రావట్లేదు. నేనేం చేయాలి అనే క్వశ్చన్ అడుగుతారు. అండ్ దానికి అసలు రీజన్ ఎందుకు? ఇప్పుడు అమెరికాలో అటాక్ ఆన్ టైటాన్ ఉంది, అండ్ క్రంచీ రోల్లో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో ఉంది, బట్ మన ఇండియాలో మాత్రం ఎందుకు లేదు అనే బిగ్ క్వశ్చన్ అనేది అందరికి ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్, యానిమే స్ట్రీమింగ్ రైట్స్ అనే కాన్సెప్ట్ వల్ల. కొన్ని యానిమేస్ క్రంచీరోల్లో ఉంటాయి, కొన్ని నెట్ఫ్లిక్స్లో ఉంటాయి, మరికొన్ని డిస్నీ ప్లస్లో ఉంటాయి. ఇంకొక స్ట్రేంజ్ విషయం ఏంటంటే, ఒక యానిమే సీజన్ 1 ఒక ప్లాట్ఫామ్లో ఉంటే సీజన్ 2 వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? యానిమే స్ట్రీమింగ్ రైట్స్ అనే కాన్సెప్ట్ వల్ల. ఈరోజు మనం యానిమే ఇండస్ట్రీలో చాలామంది ఫ్యాన్స్కి అర్థం కాని ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్ట్రీమింగ్ రైట్స్ ఎలా పనిచేస్తాయి, రీజనల్ లాక్స్ అనేది ఎందుకు ఉంటాయి, తెలుగు డబ్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, మరి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ యానిమేని ఎలా కొనుక్కుంటున్నాయి. లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో వీటిని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. సో మీకైతే క్లారిటీ వస్తుందని చెప్పి. సో అట్లా పార్ట్ 1, యానిమే స్టూడియో ఓన్ చేస్తుందా. ఇదేంటంటే ఇప్పుడు చాలామంది భ్రమలో బతుకుతున్నారు. ఏంటంటే యానిమే స్టూడియోసే యానిమేస్ని ఓన్ చేసుకుంటాయని చెప్పి. ఇది 100%లో 10% మాత్రమే. 90% అసలు స్టూడియో దగ్గర రైట్స్ కూడా ఉండవు, ప్రాపర్ రైట్స్. మీరు వింటుంది నిజమే. ఫర్ సపోజ్ ఇప్పుడు రీసెంట్గా ఎండ్ అయిపోయిన ఒక మంచి యానిమే మై హీరో అకాడమీ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మై హీరో అకాడమీ అని చేసింది బోన్ స్టూడియో. సో కాబట్టి బోన్ స్టూడియో దగ్గర రైట్స్ ఉండొచ్చు, సో బోన్స్ ఓన్ చేసుకొని ఉండొచ్చు అని మీరు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. అసలు అది యాక్చువల్ ఫ్యాక్టే కాదు. మై హీరో అకాడమీని ఓన్ చేసుకుంది ఎవరో తెలుసా? ఈజీ, టోహో యానిమేషన్. మీరు వింటుంది నిజమే. సో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ కమ్యూనిటీస్ అనమాట. సో ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, యానిమే స్టూడియో యానిమేని క్రియేట్ చేస్తుంది కాబట్టి రైట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయని చెప్పి. రియాలిటీ మాత్రం చాలా డిఫరెంట్ గైస్. మ్యాక్సిమం 90% యానిమే ప్రాజెక్ట్స్ని ప్రొడక్షన్ కమిటీ సిస్టమ్ అనే మోడల్ తోటే పనిచేస్తాయి అన్నమాట. ప్రొడక్షన్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పబ్లిషర్స్ ఉంటారు. పబ్లిషర్స్ అంటే మాంగా పబ్లిషర్స్ అనుకోండి. సో మ్యాక్సిమం యానిమే అడాప్టేషన్స్లో చాలా వరకు ఒక 30% పబ్లిషర్సే యానిమే రైట్స్ అనేది ఉంచుకుంటారనమాట. ఫర్ సపోజ్ మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లీచ్ని తీసుకుందాం. సో బ్లీచ్ యాక్చువల్గా రైట్స్ చూసుకుంటే మొత్తం ఎక్స్క్లూడింగ్ ఏషియా విజ్ మీడియా దగ్గర ఉన్నాయి. విజ్ మీడియా ఎవరు? షోనెన్ జంప్ యొక్క పబ్లిషర్స్, ఎక్స్క్లూడింగ్ ఏషియా అనమాట. సో అలాగా మాంగా పబ్లిషర్సే ఉంచుకుంటారు. ఇంకా అంతేకాకుండా మెయిన్ థింగ్ టీవీ ఛానల్స్. సో మ్యాక్సిమం యానిమే రైట్స్ ఉండేది టీవీ ఛానల్స్ దగ్గర ఉంటాయన్నమాట. సో లైక్ ఇప్పుడు నరుటో తీసుకుందాం ఎగ్జాంపుల్గా. నరుటో రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయనుకుంటున్నారు? దాన్ని తయారు చేసిన స్టూడియో పేరట కాదు, యాక్చువల్గా టీవీ టోక్యో ఛానల్ దగ్గర ఉంటాయన్నమాట. ఎందుకంటే అది టీవీ యానిమే కాబట్టి. ఆ తర్వాత కొన్ని మ్యూజిక్ లేబుల్స్ లైక్ సోనీ లేబుల్స్, అంతేకాకుండా కొన్ని పెద్ద టాయ్ కంపెనీస్ ఉంటాయి, గేమింగ్ కంపెనీస్ ఉంటాయి లైక్ బండై నామ్కో, వాళ్ళ దగ్గర కూడా చాలా రైట్స్ ఉంటాయి. సో ఇలాగ చూసుకుంటే చాలా కమిటీస్ అయితే ఉంటాయి, ప్రొడక్షన్ కమ్యూనిటీస్, వాళ్ళ దగ్గర రైట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు టీవీ ఛానల్స్ ఇన్వెస్ట్ చేస్తాయి, మ్యూజిక్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి, అంతేకాకుండా కొన్ని స్టూడియోస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. బట్ మ్యాక్సిమం స్టూడియోస్ అన్నీ యానిమే మీద వర్క్ చేస్తాయి అంతే. సో రీసెంట్ టైమ్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టూడియో ఒక యానిమేని ఓన్ చేసుకుందంటే అది మప్పా చైన్సా మ్యాన్ని ఓన్ చేసుకుంది. చైన్సా మ్యాన్ అనేది మప్పా యొక్క ఓన్ ప్రోడక్ట్. మధ్యలో ఎటువంటి కంపెనీ లేదు, ప్రొడక్షన్ కమిటీ
డైరెక్ట్గా మప్ప వాళ్ళే కొనుక్కొని వాళ్ళే తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు మనం పార్ట్ 2కి వెళ్ళిపోదాం. స్ట్రీమింగ్ రైట్స్ ఎలా అమ్ముతారు? సో యానిమే కంప్లీట్ అయ్యాక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ రైట్స్ కోసం బిడ్డింగ్ చేస్తాయి. సో క్రంచీరోల్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, అమెజాన్ ప్రైమ్ ఇలా కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ స్ట్రీమ్ చేయడానికి లైసెన్స్ కొనాలి. సో సింపుల్గా చెప్పాలంటే యానిమే ఒక మూవీ థియేటర్ టికెట్ లాంటి ప్రోడక్ట్ కాదు. రైట్స్ సపరేట్గా అమ్ముతారు. ఒక కంపెనీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కోవచ్చు. ఒక కంపెనీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కోవచ్చు. ఇంకొక కంపెనీ డబ్ రైట్స్ కొనుక్కోవచ్చు. మరొక కంపెనీ బ్లూరే రైట్స్ కొనుక్కోవచ్చు. కొన్ని కేసెస్లో ఎక్స్క్లూజివ్ రైట్స్ కూడా అమ్ముతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమే. ఆ యానిమే ఎక్స్క్లూజివ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది. ప్రపంచం అంతా నెట్ఫ్లిక్స్లో తప్ప మీకు ఎక్కడ దొరకదు అది ప్లాట్ఫామ్స్లో. బట్ అలా అని చెప్పి వాళ్ళది యానిమే వాళ్ళు ఓన్ చేసుకోలేదు. దాని యొక్క ప్రొడక్షన్ కమ్యూనిటీ వేరు, దాని యొక్క ఓనర్స్ వేరు. బట్ వీళ్ళు చూసుకుంటే స్ట్రీమింగ్ రైట్స్ మొత్తం వీళ్ళే కొనుక్కున్నారు. సో కాబట్టి అది వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఓనర్ అనమాట వాళ్ళు చూసుకుంటే. అందుకే కొన్ని యానిమేస్ మీకు నెట్ఫ్లిక్స్లో చాలా ఉంటాయి ఇలాంటి ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే. కొన్ని డిస్నీ ప్లస్లో ఉంటాయి, కొన్ని క్రంచీరోల్ ఎక్స్క్లూజివ్ కూడా ఉంటాయి, లైక్ సోలో లెవెలింగ్ చూసుకుంటే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే పార్ట్ 3 రీజియన్ లాక్స్ ఎందుకు ఉంటాయి. ఇప్పుడు అందరికి వచ్చే బిగ్ క్వశ్చన్. సో జపాన్ ఒక రీజియన్, ఇండియా ఒక రీజియన్, అమెరికా ఒక రీజియన్ ఇలాగా. సో జపాన్లో ఉంది, అమెరికాలో ఉంది, కానీ ఇండియాలో లేదు. ఎందుకు లేదు అనే క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతారు. దాని ఆన్సర్ విషయానికి వస్తే రీజియన్ లైసెన్సింగ్. మీరు అందరికి వచ్చే బిగ్ క్వశ్చన్. స్ట్రీమింగ్ రైట్స్ ప్రతి కంట్రీకి సపరేట్గా అమ్మడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, క్రంచీరోల్ నార్త్ అమెరికా రైట్స్ కొని ఉండొచ్చు, కానీ ఏషియన్ రైట్స్ వేరే కంపెనీ దగ్గర ఉండొచ్చు. రిజల్ట్ ఏంటి? యూఎస్ యూజర్స్ యానిమేని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నార్త్ అమెరికన్ అటువైపు అమెరికన్ సైడ్ ఉండే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, బికాస్ క్రంచీరోల్ కొనుక్కుంది ఆ రైట్స్ని. బట్ ఇండియా దగ్గర వాళ్ళు రైట్స్ కొనుక్కోలేదు. సో కాబట్టి ఇండియన్ యూజర్స్ అందరూ ఏంటి, మీ రీజియన్లో ఇది అవైలబుల్లో లేదు అని మెసేజ్ వస్తుంది. సో ఇది టెక్నికల్ ప్రాబ్లం కాదు, లైసెన్స్ ప్రాబ్లం. సో కాబట్టి ఆ అవైలబిలిటీ ఎవరి దగ్గర ఉందో ఎత్తుక్కొని వాళ్ళ దగ్గర చూడాలి మనమైతే. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏషియాలో బిగ్గెస్ట్ యానిమే లైక్ లైసెన్సర్స్ చూసుకుంటే మ్యూస్ ఇండియా కావచ్చు, మ్యూస్ ఏషియా కావచ్చు, యానిమన్ ఏషియా కావచ్చు, ఇలాంటి వాళ్ళు. సో ఇప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద డబ్బింగ్స్ మీరు క్రంచీరోల్లో చూస్తున్నాయి కావచ్చు, బయట వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాయి కావచ్చు, వాటిని చేసేది కూడా మ్యాక్సిమం అంటే ఒక 40% వరకు మ్యూస్ ఇండియానే చేసి వీళ్ళకి ఇస్తుంది. మీరు వింటుంది నిజమే. క్రంచీరోల్లో వచ్చే ప్రతి యానిమే క్రంచీరోల్ అనుకోకండి. దాని డబ్బింగ్ కావచ్చు, దాని రైట్స్ కావచ్చు, అన్నీ మ్యూస్ వాళ్ళే చేసుకొని ఆ తర్వాత దాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి అమ్ముతున్నారు. అన్ని రైట్స్ కలిపి, లైక్ డబ్బింగ్ కావచ్చు, స్ట్రీమింగ్ కావచ్చు, ఇవన్నీ. అది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఏషియా వరకు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైట్స్ అన్నీ వాళ్ళే కొనుక్కున్నారు కాబట్టి. సో ఇప్పుడు అర్థమైంది కదా మ్యాటర్ ఏంటని చెప్పి. అందుకే సోషల్ మీడియాలో మనం చూస్తాం క్రంచీరోల్ రిలీజ్ అయిందని చెప్పి పోస్టులు వస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు నేను క్లారిటీ ఇస్తాను. బట్ నన్ను ఫాలో అవ్వకుండా ఒక ఇంగ్లీష్ ప్లాట్ఫామ్ లైక్ యానిమే టీవీని ఫాలో అవుతున్నారు. వాళ్ళు వచ్చేసి రీసెంట్గా వచ్చిన ఒక కొత్త యానిమే లైక్ బ్లీచ్ మనకి క్రంచీరోల్లో రిలీజ్ అయింది అని చెప్పి ఎక్కడైనా వినిపించింది అనుకోండి, బట్ అది మన దగ్గర ఉండదు. ఎందుకంటే అది అమెరికా వరకు అయి ఉండొచ్చు. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎందుకంటే రీజియన్ రైట్స్ వల్ల. సో దానివల్ల మీరు చాలా యానిమేస్కి రీజియన్ లాక్ చూస్తారు. సపోజ్ ఇప్పుడు అటాక్ ఆన్ టైటన్ చాలామంది క్రంచీరోల్ లేదని బాధపడుతున్నారు. దానికి రీజన్ ఏంటి? రీజియన్ లాక్ ఉండడం వల్ల. వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ కూడా రైట్స్ కొనుక్కుంటే ఆ రీజియన్ లాక్ అనేది పోతుంది, మీకు అవైలబిలిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం పార్ట్ 4కి వెళ్ళిపోదాం. మన తెలుగు డబ్ కావచ్చు, ఇండియన్ డబ్బింగ్స్ కావచ్చు ఎందుకు రేర్ అని చెప్పి. సో యాక్చువల్గా ఒకానొక టైంలో ఈ మాట అనొచ్చు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి డబ్బింగ్స్, బట్ స్టిల్ ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది తెలుగు యానిమే ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్, అందుకే మాట్లాడుతున్నాం. చాలామంది అడుగుతారు తెలుగు డబ్ ఎందుకు చేయట్లేదు. సో ఇప్పుడు నా ఫేవరెట్ షో ఉంది భయ్య, కానీ దాన్ని ఇప్పటివరకు నేను తెలుగులో చూడలేదు. దానికి రీజన్ ఏంటి? సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతా, నాన్ బియోరీ నాకు పిచ్చి, నాన్ బియోరీ ఇప్పటికి కూడా నేను తెలుగులో చూడలేదు అని చెప్పి అడిగాను అనుకోండి, దానికి రీజన్ ఏంటి? సింపుల్, మనీ. డబ్ చేయాలంటే ట్రాన్స్లేషన్ టీమ్ కావాలి, వాయిస్ యాక్టర్స్ కావాలి, రికార్డింగ్ స్టూడియో కావాలి, ఆడియో ఇంజనీర్స్ కావాలి, క్వాలిటీ చెక్స్ కావాలి. ఈ ప్రాసెస్ మొత్తం అని చేయాలంటే డబ్బు కావాలి, ఎక్స్పెన్సివ్. సో అదంతా వాళ్ళు చేయడానికి రెడీ అవ్వాలంటే డబ్బులు పెట్టాలంటే మన దగ్గర ప్రామిసింగ్ ఆడియన్స్ ఉండాలి. సో ఇప్పుడు కంపెనీకి తెలుగు ఆడియన్స్ నుంచి ఎనఫ్ రిటర్న్ వస్తేనే కదా వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటి మాత్రమే డబ్బింగ్ మీద ఇన్వెస్ట్ చేయగలరు. సో హిందీ మార్కెట్ ఆల్రెడీ చాలా పెద్దది, అందుకే హిందీలో 100 యానిమేస్ వస్తే మన తెలుగులో చూసుకుంటే 20 మాత్రమే వస్తున్నాయి. సో తమిళ్ మార్కెట్ కూడా రీసెంట్గా పెరుగుతుంది. తమిళ్తో పాటు తెలుగు కూడా పెరుగుతుంది. సో కాబట్టి తమిళ్ తెలుగు రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. బట్ హిందీ చాలా ముందుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ పెద్దది. సో వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవ్వగలిగితే అప్పుడు మంది కూడా బాగానే వస్తాయి, దాంట్లో డౌటే లేదు.
కానీ ఇక్కడ పాజిటివ్ న్యూస్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ రీసెంట్ ఇయర్స్లో తెలుగు యానిమే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా చాలా యానిమేస్ ఇన్ఫ్యాక్ట్ సిముల్ క్యాస్టింగ్తో పాటు డబ్బింగ్ కూడా రిలీజ్ చేయడం అనేది ఒక బిగ్ విషయం. సో అదైతే జరుగుతుంది. ఇప్పుడు మనం పార్ట్ 5కి వెళ్ళిపోదాం. సో ఎక్స్క్లూజివ్ రైట్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వచ్చే మరొక బిగ్ డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు బ్రో నెట్ఫ్లిక్స్లో కొన్ని యానిమేస్ రిలీజ్ అవుతున్నాయి కదా, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే సిరీస్ అని చెప్పి, నెట్ఫ్లిక్స్ సిరీస్ అని చెప్పి, సో ఇలాంటివి చూస్తున్నాం కదా, సో అవేంటి అని మనం మాట్లాడుకుంటే, సో కొన్ని ఉంటాయి రైట్స్. ఇప్పుడు ఒక స్ట్రీమింగ్ కంపెనీ కంప్లీట్గా ఓన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకొకటి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేది మనం 2-3 చోట్ల చూసాం ఇప్పటివరకు, నెట్ఫ్లిక్స్, అంతేకాకుండా క్రంచ్ రోల్, డిస్నీ ప్లస్. సో ఇలా వాటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఓన్ వాటికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏంటంటే, ఎంతోమంది చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పర్టికులర్ యానిమేని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ యానిమే చాలానే వచ్చాయి, వాటిల్లో సకామోటో డేస్ తీసుకుందాం. సో సకామోటో డేస్ ఇది చూసుకుంటే టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు స్టూడియో వాళ్ళు చేశారు, బట్ మెయిన్ రైట్స్ వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ ప్రొడక్షన్ కమిటీ వేరేది ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే స్ట్రీమింగ్ రైట్స్ ఏవైతే స్ట్రీమింగ్ ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా సకామోటో డేస్ని మేము మాత్రమే స్ట్రీమ్ చేస్తాం, సో ఆ రైట్స్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అన్నీ మాకే ఇచ్చేయండి అని చెప్పి నెట్ఫ్లిక్స్ అనేది డీల్ అయితే మాట్లాడుకుంది. సో డీల్ ఓకే అవ్వడం వల్ల అది నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ సిరీస్గా మారింది. సో కాబట్టి ఇప్పుడు సకామోటో డేస్ యొక్క అంత స్ట్రీమింగ్ సంబంధించిన ప్రతి ఒక్క రైట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో కాబట్టి రేపు ఫ్యూచర్లో వాళ్ళు డబ్బింగ్ చేయాలన్నా ఒక్క మాట చెప్పొచ్చు, సో మేము దీన్ని డబ్ చేయాలనుకుంటున్నాం, ఈ లాంగ్వేజ్లో డబ్ చేయాలనుకుంటున్నాం, ఆ రైట్స్ కూడా ఇచ్చేయండి అని అడిగి మాట్లాడుకొని రైట్స్ తీసుకొని డబ్బింగ్ అయితే చేసేయచ్చు. అండ్ వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆ ప్లాట్ఫామ్ వరకు డబ్బింగ్ రైట్స్ కూడా మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో అందుకనే నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉండే ఎక్స్క్లూజివ్ యానిమేస్ అన్ని చాలా లాంగ్వేజ్లో డబ్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే తెలుగు తమిళ్ కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇవన్నీ మనం తెలుగు తమిళ్లో కూడా చూడొచ్చు. సో ఈ ఎక్స్క్లూజివ్ రైట్స్లోనే మనకి ఇది కూడా ఉంటుంది, లైక్ బ్లూ బాక్స్ కావచ్చు, ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ కావచ్చు. సో ఈ 3 యానిమేస్ యాక్చువల్గా టీవీ యానిమేస్, జపాన్లో టీవీలో టెలికాస్ట్ అవుతాయి. ఆ తర్వాత వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్లో ఎక్స్క్లూజివ్గా వీలు తీసుకొని జపాన్తో పాటు ప్రతి ఒక్క కంట్రీలో ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేస్తారు, వేరే ఏ ప్లాట్ఫామ్లో దొరకదు, వాటిని ఎక్స్క్లూజివ్ రైట్స్ అంటారు. అండ్ క్రంచ్ రోల్ ఎగ్జాంపుల్ వస్తే అలాగే సోలో లెవెలింగ్ ఉంది, అండ్ అంతేకాకుండా డిస్నీ ప్లస్ విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్ ఉంది. సో అర్థమైంది కదా ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏంటనేది. ఇప్పుడు ఓన్ మిషన్కి వెళ్ళిపోతే, సో ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క ఓన్ యానిమేస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఒరిజినల్స్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అని పెడతారు కొన్నిసార్లు, అండ్ అవి వాళ్ళు కంప్లీట్గా ఓన్ చేస్తారంటే కొన్ని ఓన్ చేస్తారు, కొన్ని కాదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ తీసుకుందాం. సో సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ యానిమే అనమాట. సో మీకు అది క్రంచ్ రోల్ నెట్ఫ్లిక్స్లో తప్ప ఎక్కడ దొరకదు, ఎందుకంటే వాళ్ళే ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ చేశారు, అండ్ అంతేకాకుండా గ్లోబల్గా డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళే. సో కాబట్టి సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ అనేది స్టూడియో ట్రిగర్ చేసినా కూడా దాని రైట్స్ అన్నీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ దగ్గర ఉంటాయి, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చేయించారు కాబట్టి అది వాళ్ళ ఓన్ యానిమే అవుతుంది. సో ఇలాగా ఓన్ ఒరిజినల్ యానిమేస్ అనేవి కూడా ఉంటాయన్నమాట కొన్ని ప్లాట్ఫామ్స్ చూసుకుంటే. సో ఇప్పుడు మనం పార్ట్ 6కి వెళ్ళిపోదాం. ఎందుకు యానిమే సడన్గా డిసపేర్ అయిపోతున్నాయి బ్రో అని మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేసి ఉంటారు, ఒక యానిమే కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ప్లాట్ఫామ్లో నుంచి సడన్గా మాయమైపోతుంది. సో అలా డిసపేర్ అయిపోవడం వల్ల ఇదేంటి పోయింది, ఇదేనా నా ఫోన్ ఇష్యూ ఉందా అలాంటివి మీరు అనుకోవచ్చు, బట్ అది రియాలిటీ కాదు. ఎందుకంటే కానీ ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటే సింపుల్, కాంట్రాక్ట్ పీరియడ్ ఎండ్ అవ్వడం, ఇది యానిమే ఒక్కటే కాదు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫాము లైక్ నెట్ఫ్లిక్స్ చూసుకుంటే కనుక ఒక పర్టికులర్ షోని ఆర్ పర్టికులర్ యానిమేని కొనుక్కుంది కొన్ని పీరియడ్ వరకు, అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల వరకు నేను ఈ యానిమేని రన్ చేస్తా అని చెప్పి రైట్స్ అనేది కొనుక్కుంటుంది. ఎందుకంటే ఇన్ఫినిట్ టైం అయితే ఇవ్వరు రైట్స్, ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది పెడతారు. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు ఈజీగా. రెన్యూ చేసుకుంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉంటుంది, వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఎగిరిపోతుంది. అందుకే అవి సడన్గా డిసపేర్ అయిపోతాయి. అదేది మీ ఫోన్ ప్రాబ్లమో యాప్ ప్రాబ్లం అయితే అసలే కాదు. సో ఇప్పుడు మనం పార్ట్ 7 విషయానికి వెళ్ళిపోదాం, ఫ్యూచర్ ఆఫ్ యానిమే స్ట్రీమింగ్. ఎస్, అండ్ ఇదే దీంట్లో ఫైనల్ పార్ట్. యానిమే ఇండస్ట్రీ ఇప్పుడు స్ట్రీమింగ్ వార్స్ అయితే స్టేజ్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రపంచమంతా స్ట్రీమింగ్ మీద రన్ అవుతుంది, అండ్ యానిమే కూడా స్లోగా ఆ మార్గంలోకి వెళ్ళిపోతుంది. క్రంచ్ రోల్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, అమెజాన్ ప్రైమ్, అబ్బో ప్రతి ఒక్కరు యానిమే రైట్స్ కోసం పిచ్చిగా ఎగబడుతున్నారు. ఇది ఒక సైడు మంచిదే, బట్ ఒక సైడ్ మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి యానిమే ఒరిజినాలిటీ పోతుందేమో అనిపిస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే దీనివల్ల ఇండస్ట్రీకి ఎక్కువగా మనీ వస్తాయి. ఎస్, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే కనుక
దీనివల్ల వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. బికాస్ ఇక్కడ నుంచి చూసుకుంటే యానిమే ఇండస్ట్రీకి ప్రపంచం అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకుంటారు. అండ్ దాని పాపులారిటీ పెరగడం వల్ల ప్రతి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పోటీ పడితే ఎక్కువ బిడ్డింగ్ అనేది జరుగుతుంది. ఆ బిడ్డింగ్లో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఎక్కువ మనీ జనరేట్ అవుతుంది, ఎక్కువ యానిమేస్ కూడా మనకు వస్తాయి. బట్ ఆబ్వియస్లీ మన పర్స్పెక్టివ్లో చూస్తే కనుక ఇది ఒక బిగ్ ప్రాబ్లమే. ఎందుకంటే కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందంటే యానిమేలో ఉండే ఒరిజినాలిటీ పోయి హాలీవుడ్ స్టైల్ ఆఫ్ యానిమేస్ వస్తే కనుక దాని గొప్పతనం అనేది పోతుంది. సో కాబట్టి ఆ రేంజ్ వరకు వెళ్ళకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు యానిమే ఫ్యాన్స్, అండ్ నేను కూడా అదే కోరుకుంటా. బట్ ఆబ్వియస్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే కొంచెం అంతో ఎంతో డెఫినెట్లీ వీల్ హోప్ ఫర్ ద బెస్ట్, దాంట్లో డౌటే లేదు. సో ఇదనమాట యానిమే స్ట్రీమింగ్ గురించి నేనైతే మీకు చెప్పాలనుకుంది. ప్రతి పార్ట్ కూడా డీటెయిల్డ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కూడా కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ ఈ వీడియో మీకు నచ్చితే కుదిరినంత సపోర్ట్ చూపించండి. బికాస్ మీ అందరికీ తెలుసు ఇలాంటి వీడియోస్ తెలుగులో చేస్తున్నా అంటే మీ సపోర్ట్ ఉంటేనే కంటిన్యూ చేయగలుగుతాం. ఇదనమాట ఇవాళ వీడియో స్ట్రీమింగ్ రైట్స్ గురించి అండ్ రీజనల్ లైసెన్సింగ్, ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్స్. అబ్బో ఈ మ్యాటర్ అంతా చాలా పెద్దదే మాట్లాడుకున్నాం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.